అలాగే టెక్నీషియన్ మన టెక్నాలజీ అంటే గుర్తొచ్చింది, సినిమాటోగ్రఫర్ పీజీ విందాతో మీకు మంచి రిలేషన్షిప్ ఉంది కదా, అంటే లైక్ పర్సనల్గానా అది సినిమా పరంగానా? లేదండి, మేము ముందు నుంచి ఫ్రెండ్స్. నాకు 2003 నుంచే నాకు విందా ఫ్రెండ్. మా ఇద్దరు కెరియర్లో విందా కూడా ఫస్ట్ సినిమా గ్రహణంతో. తర్వాత నా 12 సినిమాలో 9 సినిమాలు విందాన్ని షూట్ చేశాడు. మధ్యలో ఒకసారి తనకి పెళ్ళి అవుతుందని ఒక సినిమా మిస్ అయ్యాడు. తర్వాత ఒక సినిమా, ఒక ప్రొడ్యూసర్ గారు, మాయాబజార్ సినిమా ప్రొడ్యూసర్ గారి రిలేటివ్ కెమెరామెన్ అనమాట. ఆయనతో వర్క్ చేయండి మీరు అంటే నేను ఆయనతో చేశాను. ఇంకోటి ఏమోను గోల్కొండ హై స్కూల్ టైంలో సెంధిల్తో వర్క్ చేశాను నేను. బికాస్ అట్ ద టైమ్ విందా వాజ్ గెటింగ్ మ్యారీడ్, ఐ థింక్ సంథింగ్ లైక్ దట్. ఈ 2 సినిమాలు తప్ప మిగతా అన్ని సినిమాలు విందానే నాకు సినిమాటోగ్రఫర్. కాబట్టి మేము వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మా సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతాయి. ఇంకోటి నాకు ఆ కొలాబరేటివ్ ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మార్తాండ్ వెంకటేష్ గారు నా ఎడిటింగ్ నాకు దాదాపు నాకు తెలిసి 8 ఫిల్మ్స్ ఆయనే చేశారు నాది 12లో. తర్వాత రవీంద్ర ఆర్ట్ డైరెక్టర్ నా చాలా 8 to 9 ఫిల్మ్స్ ఆయనే. అఫ్ కోర్స్ విందా సినిమాటోగ్రఫీ. మ్యూజిక్లో నాకు కళ్యాణి మాలిక్ గారు 4 సినిమాలు చేశారు, మణి శర్మ గారు 2 చేశారు, వివేక్ సాగర్ 3వది ఇది. సో నాకు ఆ క్రియేటివ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం ఇష్టం అవుతుంది, ఎందుకంటే ఐడియాస్ ఒకటే ఉంటాయి, టేస్ట్ మ్యాచ్ అవుతుంది. విందాత కూడా అంతే. ఆఫ్ కోర్స్ మీరు సేమ్ అంటే రిపీట్ చేయడం ఇష్టపడతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ చెప్పాను కదా, ముఖ్యంగా కెమెరామెన్తో మనం ఎక్కువ వివరించక్కర్లా. ఇది లైటింగ్ ప్యాటర్న్ నాకు ఇట్లా కావాలి, ఈ సినిమాలో లైటింగ్ ప్యాటర్న్ ఇలా ఉండాలి, కలర్ ప్యాలెట్ ఇలా ఉండాలి, మేము మాట్లాడుకుంటే ఇంకా తన పని తను చేసేసుకుంటాడు. నేను ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ డైరెక్టింగ్ యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ టైం కూడా సేవ్ అవుతుంది డెఫినెట్లీ.